బెంగుళూరులో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, మొహాలి, ముంబై, నోయిడా ఇలా డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ఇండియాలో మనకైతే హైరింగ్ జరుగుతుంది. ఆర్గనైజేషన్లో సాఫ్ట్వేర్ జాబ్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారా? ఎస్, నేను మాట్లాడేది సిడిఏసి హైరింగ్ గురించి. మీరు బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఎలిజిబిలిటీ, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎలా అప్లై చేయాలో కంప్లీట్గా క్లారిటీ ఇస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిడిఏసి అంటే ఏంటి? సిడిఏసి అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్. సిడిఏసి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వర్క్ చేస్తుంది. CDAC is famous for AIML machine learning projects, cyber security, healthcare technology and national level digital platforms. ఇది నార్మల్ కంపెనీ కాదు, ఇండియా లెవెల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రైవేట్ కంపెనీస్లో జస్ట్ క్లయింట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇండియా కోసం ప్రాజెక్ట్స్ చేస్తారు. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? బీటెక్, ఎంసీఏ, ఎంటెక్. ఫ్రెషర్స్కి కొన్ని రోల్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ రోల్స్ కూడా ఉన్నాయి. మినిమం పర్సంటేజ్ రిక్వైర్మెంట్ ఉంది, దట్ ఈస్ 60%. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యూజువల్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తారు, రిటన్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ దెన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఇందులో ఇంకోటి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫ్రీగా అప్లై చేస్తారు. ఈ అప్లికేషన్కి ఫీజు అనేది ఏమి ఉండదు. సో ఇది ఎలా అప్లై చేయాలి చూడండి. దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ careers.cdac.in వచ్చేయండి. ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్లో బెంగళూరులో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, మొహాలి, ముంబై, నోయిడా ఇలా డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ఇండియాలో మనకైతే హైరింగ్ జరుగుతుంది. సో నేను బెంగళూరు చూస్ చేస్తాను. బెంగళూరులో చూద్దాం. సో బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్, ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీకి 23 పోస్ట్ ఓపెన్లో ఉన్నాయి. సో మీరు అప్లై చేయాలంటే మీకు ఏ రోల్ కావాలో ఆ రోల్ సెలెక్ట్ చేసుకోండి ఇందులో. ఓకే, మీకు కావాల్సిన రోల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై. సో వీళ్ళు ఫ్రెషర్స్ని కూడా హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఇదిగో పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ మినిమం సిటీసీఏ మనకి 4.49 LPA. ఇంకా క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇంకా మనకి ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో డిసడ్వాంటేజ్ ఏముంది అంటే ఐ డోంట్ సే దిస్ ద డిసడ్వాంటేజ్, బట్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్, అంటే ఓన్లీ ఫర్ 3 years మాత్రమే మీకు ఈ జాబ్ ఉంటుంది. దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళకి మీ పర్ఫార్మెన్స్ నచ్చితే దే విల్ కీప్ యూ, ఎల్స్ యూ కెన్ గో అవుట్. అదనమాట. అండ్ స్కిల్స్ అయితే తప్పకుండా మనకు ఉండాలి. స్కిల్స్ లేకుండా యూ కాంట్ సర్వైవ్ ఇన్ ద కార్పొరేట్ లైఫ్. ఓకే, అండ్ దీని యొక్క రిలీజ్ డేట్ అయితే 1వ నెల ఫిబ్రవరి 2026 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th February 2026. సో మనకి చెన్నై, ఢిల్లీ, సో అన్నిటికి సేమ్ డేటే. 20th ఇస్ ద లాస్ట్ డేట్. సో ఇఫ్ యూఆర్ వాచింగ్ ఇట్ బిఫోర్ 20th, ప్లీజ్ డూ అప్లై. అండ్ మీరు ఏ స్ట్రీమ్ నుంచి అప్లై చేస్తున్నారో ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ నేను ఆ ఫీల్డ్కి రిలేటెడ్గా, ఆ బ్రాంచ్కి రిలేటెడ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో కామెంట్ బాక్స్లో మీరు ఈసీయా, సిఎస్సియా, ఎంటెక్, ఎంసీఏ అని మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.